నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట కార్యకర్తలే నా బలం. బలగం వారి కోసం నా రక్తం చివరి బొట్టు వరకు శ్రమిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. సోమవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన కళాశాల భవనం, ఆసుపత్రి భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నాకు పదవులు, డబ్బు ముఖ్యం కాదని, కార్యకర్తల బాగోగులు చూడడమే నాకు ముఖ్యమని, ఈ ప్రాంత అభివృద్ధి నా కళ అని, కావున ఈ రెండింటి కోసమే నేను కృషి చేస్తానన్నారు. వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానం కోరుకోకుండా నాకు వాళ్ళందరికీ నాకన్నా చిన్న వాళ్ళని వాళ్ళ చేతులెత్తిన అవసరం వాళ్ళకి ఏదైతే నిర్ణయం తీసుకున్నా తప్పకుండా ఆ నిర్ణయం కట్టుబడును. అట్లని ఎవరి దగ్గర నమోదు చేసుకున్నాను లేకపోతే పదవుల కోసం ఆశపడవు చేసే ప్రసక్తి 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు వచ్చిన తర్వాత ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏ రోజు కూడా కొనుక్కలేదు, భయపడలేదు. టైం అనేది నా రక్తం లేదు, తలవంచడం అనేది నా తప్ప. ఖచ్చితంగా ఈరోజు దానికి కనపడుతుంది. పార్టీ తప్పకుండా న్యాయం చేస్తున్నాం నమ్మకం. పార్టీకి పనిచేసిన వాళ్ళకి న్యాయం చేయాలి. ఈరోజు నాకు న్యాయం కన్నా ఎక్కువ నేను చాలా వేదికలు చెప్పిన 25 సంవత్సరాల నుంచి ఈ మంచిర్యాల పునాదిగా చేసుకున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి ఒకటే మాట చెప్పండి, కార్యకర్తలు ఎటువంటి కార్యకర్తలు అంటే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఆర్మీ వాళ్ళు కూడా ఈ మంచిర్యాల అంటే వీళ్ళ కార్యకర్తల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అందరికీ తప్పకుండా అది గర్వం కూడా. అట్లాని వాళ్ళకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ఏ రకమైన అన్యాయం చేయాలి సహించేది. దాంతోపాటు సరే పార్టీలకు ఎవరు వచ్చింది, ఎవరు ఎప్పుడు వచ్చింది దాని గురించి మాట్లాడవచ్చు. ఒకటే విషయం మాట్లాడవచ్చు, ఏదైతే మాట ఇచ్చిందో అది కట్టుకుంటున్నాను. రెండోది 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా నేను వాళ్ళ గొంతుగా నేను వాళ్ళ గొంతుగా మాట్లాడుతున్నాను. ఉమ్మడి జిల్లా ప్రజలు గొంతు లేని వాళ్ళకు, నోరు లేని వాళ్ళకు వాళ్ళ నోరు నా నోరు వాళ్ళ నోరు తీసుకొని మాట్లాడుతున్నాను. ఆ సందర్భంగా చెప్పండి, ఇవాళ నా నోరు నొక్కడం కాదు, వాళ్ళ నోరు ఖచ్చితంగా దానికి కూడా పరిస్థానం స్పష్టంగా ఉండదు. స్పందించడం తప్పకుండా సమాధానం నాకు తెలుసుకున్నారని వస్తుంది. ఏదైతే మాట్లాడుతున్నా మాట కట్టుకోండి. ఈరోజు కూడా చెప్తాను, నాకు అధికారము డబ్బులో లేకపోతే ఇంకేదో పదవులో ఇది నాకు వీటి మీద నాకు వ్యామోహం కాదు. వీటి మీద అసలు ఒక నిమిషంలో నేను బయటపెట్టుకుంటాను. నేను బయటపెట్టుకుంటాను. ఏదైతే కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తాను వాళ్లకు న్యాయం జరగాలి, నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలి, ప్రాంతానికి న్యాయం జరగాలి. ఇవన్నీ జరిగే వరకు ఈ పోరాటం ఏదైతే మొదలుపెట్టినా ఖచ్చితంగా ఎవరిదో పోరాటం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని కాపాడుకుంటానికి కార్యకర్తలు ఏదైతే త్యాగాలు చేసిన వాళ్ళని కాపాడుకుంటారు. కార్యకర్తలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఒకటే సమాధానం చెప్తుంది, నేనున్న రోజు మీకు ఏ రకమైన నష్టం జరగదు, ఈ ప్రాంతానికి నష్టం జరగదు, ఈ తప్పకుండా ముందుండే మాట్లాడుతాం. సరే అధిష్టానం వాళ్ళు కూడా సంప్రదించింది కాబట్టి మాట్లాడింది కాబట్టి తప్పకుండా వాళ్ళు కొంత సమయం అడిగి సమయం ఇవ్వాల్సిన బాధ్యత అనేది. సమయం తర్వాత వాళ్ళ నిర్ణయం ఏంటో అప్పుడు మాట్లాడతాం. మిగతా వాళ్ళ లెక్క పార్టీలో పాటు అయితే ఇక్కడ రాలేదు. ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నా. పార్టీని నమ్ముకున్నా ప్రాంతానికి ఈ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుంది. ఇది ఆదివాసులు, దళితులు వీళ్ళందరూ ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ అవసరం ఉంది అనే ఒక ఆలోచనతో దానికి కార్యకర్తలు కూడా దానికి ఒకటే మాట చెప్పింది. ఒక్క మాట చెప్పినప్పుడు ఇంద్రవెల్లి మీటింగ్ అయ్యే వరకు
ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీటింగ్ పెట్టాలనుకున్న రోజులు భయపడుతుంది. ఇంద్రవెల్లి మీటింగ్ టైంలో దాదాపు 10-15 కిలోమీటర్లు ప్రతి ఊళ్ళే ఇంటి మీద కాంగ్రెస్ జెండా కట్టుకొని స్వాగతించిన దగ్గరికి ఆ రకమైన ఈ 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన తర్వాత అదే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి మీద జెండా కట్టుకున్నారు. వాడలు ఊళ్ళకు ఆ తర్వాత మీకు ఇప్పుడు ఆ సభలో చెప్పినా ఏ సభలో చెప్పినా కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఇష్టాలను న్యాయం చేస్తారు నమ్మకం నాకు. సరే వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చూసిన తర్వాత మాత్రమే మన నిర్ణయం ఉంటుంది. నేను ఎవరిని ధిక్కరించడం కాదు, ఎవరిని ఆలోచించడం. మా బాధలు, మా ఇబ్బందులు, మా కష్టాలు, మేము పడే కష్టాలు, మిగతా పార్టీల వాళ్ళు మేము కష్టాలు, ఇవన్నీ వాళ్ళకు చూసి నేను చెప్పాను. దానికి సంబంధించి కొంచెం సమయం అడిగిన సమయం సరే వారంగా వచ్చి మన వాళ్ళు ఆ తర్వాతనే ఏదైనా కూడా నేను ఈ ప్రాంతం మీతోటి కలిపి సిద్ధపడితే మీతోటి కలిసి కూర్చున్నాను ఒక ప్రయత్నం కలిసి కింద సాపలేకపోతే మీతోటి గడిపినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో నాకు ఎంత పెద్ద 100 కోట్లు అదే నాకు సంతోషం. ఇక్కడ మాత్రమే సంతోషం ఉంటుంది. ఇక్కడ కుటుంబాలు ఎక్కడ ఈ ప్రాంతంలో కుటుంబం ఆ బంధం ఎన్నడూ ఎక్కువ లాస్ట్ దేవుడు పిలిచి లాస్ట్ నిన్నటి వరకు అదే ఉంటుంది. అది తీసుకుంటారు ఈ ప్రాంతం ప్రజలు, నా కార్యకర్తలు, నా నాయకులు, వీళ్ళే నా కుటుంబం. ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయేది. ఈ కుటుంబం నాతో పాటు ఉంటుంది. నేనున్నా లేకున్నా నాతో పాటే వాళ్ళు ఉంటారు. నేనున్న రోజు వాళ్ళ మీద వాళ్ళ శ్రీను వాళ్ళ ఏ రకమైన నష్టం వచ్చినా అదే బాధ్యత. నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. దీంట్లో నేను మోమాటంగా చెప్తున్నా, భయపడలేదు. కార్యకర్తలు వాళ్ళకి కూర్చోలు కాదు, వాళ్ళు అన్ని రకాల త్యాగాలు చేసేసి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత హక్కు మాకు ఉన్నది. ఖచ్చితంగా పనిచేస్తాం. ఎవరు ఇవ్వనుకున్నా భయపడలేదు. ఇక మిగిలింది ఒకటే విషయం చెప్పాల్సుకున్నాను. ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన మటుకు నేనే ఎమ్మెల్యే,